హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యాంకింగ్ మ్యారథాన్. సో నిన్నైతే 31 జూలై మనకి ఐబీపీఎస్ క్లర్క్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 26-27 ఇయర్కి రిలేటెడ్ వేకెన్సీస్ ఇవి. సో మొత్తం వేకెన్సీస్ అయితే 10,000 ప్లస్ అయితే ఇచ్చారు ఈ ఇయర్. సో గుడ్ వేకెన్సీస్ అని చెప్పుకోవచ్చు. సో మన నోటిఫికేషన్ డీటెయిల్గా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాము. మనకి ఎప్పటి నుంచి ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే 1 ఆగస్ట్ నుంచి 21 ఆగస్ట్ వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది అప్లై చేసుకోవడానికి. ఫీ పేమెంట్ కూడా అప్పుడే. మనకి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ వచ్చేసి SC/ST వాళ్ళకి సెప్టెంబర్ 2025లో ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ కూడా మనకి ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ కూడా సెప్టెంబర్లోనే, అంటే సెప్టెంబర్ ఎండ్కి రిలీజ్ అవుతాయి. మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ 2025 ఉంటుంది. ఆల్రెడీ మన క్యాలెండర్లో అయితే ఎగ్జామ్ డేట్స్ మెన్షన్ చేశారు, సేమ్ అలానే ఉంటాయి. అండ్ తర్వాత ప్రిలిమినరీ రిజల్ట్ వచ్చేసరికి మనకి నవంబర్లో ఇస్తారు. మెయిన్స్ ఎగ్జామ్ కూడా మనకి నవంబర్లోనే ఉంటుంది. ఎప్పుడు ఏంటంటే ఐబీపీఎస్ క్లర్క్ కానీ పీఓ కానీ అలాట్మెంట్ వచ్చేసి April 1ని ఇస్తారు. బట్ ఏంటంటే ఇయర్ నోటిఫికేషన్స్ అన్నీ ఎర్లీగా వస్తున్నాయి కాబట్టి అలాట్మెంట్ కూడా మార్చ్లోనే అయిపోతుంది. ఇవి ఇంట్రడక్షన్, ఇవన్నీ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇవన్నీ దానికి సంబంధించింది. మనకి ఇక్కడ పార్టిసిపేట్ బ్యాంక్ చూద్దాం. మొత్తం మనకి 11 పార్టిసిపేషన్ బ్యాంక్స్ ఉంటాయి కదా. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మొత్తం ఈ 11 బ్యాంక్స్ అయితే పార్టిసిపేట్ చేస్తాయి మనకి ఐబీపీఎస్ పీఓ అండ్ క్లర్క్లో. అండ్ పోస్ట్ స్కేల్ ఆఫ్ పే వచ్చేసి ఇవి డీటెయిల్గా చూసుకోండి ఒకసారి మీరు PDF ఓపెన్ చేసుకొని. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 20 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 28 ఇయర్స్ ఉండాలి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. SC/ST వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ అండ్ PWD వాళ్ళకి వచ్చేసి 10 ఇయర్స్ ఉంటుంది. ఇవన్నీ వాటికి సంబంధించిన డీటెయిల్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 21/8/2025కి మనకి గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 175 రూపీస్ ఫర్ SC/ST, PWD, ESM, DESM క్యాండిడేట్స్ అందరికీ 175. అలాగే 850 ఫర్ ద అందరికీ జనరల్, ఓబీసీ వీళ్ళందరికీ కూడా 850. ఇక్కడ క్రెడిట్ హిస్టరీ గురించి కూడా ఇచ్చారు. ఇది కూడా ఒకసారి చూసుకోండి మీరు నోటిఫికేషన్లో. అండ్ తర్వాత ఎగ్జామ్ స్ట్రక్చర్ వచ్చేసరికి క్లర్క్ 2 లెవెల్స్ ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఫాలోడ్ బై ద ఎల్పిటి వచ్చేసరికి ఓన్ స్టేట్ అప్లై చేసుకున్న వాళ్ళకి ఎల్పిటి ఏముండదు. వేరే స్టేట్ మనం ఇప్పుడు ఒకవేళ ఏపీ అయితే కర్ణాటక, మహారాష్ట్ర ఆ స్టేట్స్కి అప్లై చేస్తే మనకైతే ఎల్పిటి అయితే కంపల్సరీగా ఉంటుంది. సో ప్రిలిమ్స్ వచ్చేసరికి ఇంగ్లీషు, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్. ఇంగ్లీష్ వచ్చేసి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. ఈచ్ సెక్షన్ వచ్చేసి సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. ప్రతి సెక్షన్కి 20 మినిట్స్ అలాట్ చేస్తారు. సో టోటల్గా వచ్చేసి 60 మినిట్స్, 1 అవర్ టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ ఇయర్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్ అయితే ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది కొంచెం. ఒకసారి లాస్ట్ ఇయర్కి కంపేర్ చేసుకొని చూడండి మీరు కూడా. దాన్ని ఇక్కడ ఏంటంటే ఎప్పుడు రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్ అలా ఇచ్చేవాళ్ళు. బట్ ఈ ఇయర్ ఐబీపీఎస్ పీఓలో ఇచ్చినట్టే రీజనింగ్ ఎబిలిటీ అని ఇచ్చారు. టైం డ్యూరేషన్ అయితే తగ్గించారు. ప్రతి ఇయర్ 160 మినిట్స్ ఉంటుంది, బట్ ఈ ఇయర్ అయితే 120 మినిట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవేమిటంటే మనకి లాంగ్వేజ్, అంటే ఏ స్టేట్లో ఏ లాంగ్వేజ్ ఉంటుంది అలాగా. మనకి ఏంటంటే ఐబీపీఎస్ పీఓ కానీ వీటికైతే ఎక్కడ అప్లై చేసుకున్నా కూడా, అంటే పీఓస్కి వచ్చేసరికి మనం ఏ స్టేట్కి అప్లై చేసినా కూడా రాయొచ్చు. లైక్ SBI క్లర్క్ కూడా అంతే, వేరే స్టేట్కి అప్లై చేసినా ఓన్ స్టేట్లో రాయొచ్చు. బట్ ఏంటంటే మనం ఐబీపీఎస్ క్లర్క్ కానీ ఆర్ఆర్బీ క్లర్క్ కానీ వేరే స్టేట్కి అప్లై చేస్తే ఆ స్టేట్కే వెళ్ళి రాయాలి. సో ఆ స్టేట్స్లో ఉండే లాంగ్వేజెస్ ఇవి, ఏమేమి లాంగ్వేజెస్ అయితే మనకి తీసుకుంటారో ఆ లాంగ్వేజెస్ ఇవి డీటెయిల్గా చూడండి. ఏపీకి వచ్చేసి మనకి ఇంగ్లీషు, హిందీ, తెలుగు, అలాగే కర్ణాటక అంటే ఇంపార్టెంట్వి చెప్తున్నాను నేను. కర్ణాటక వచ్చేసరికి ఇంగ్లీష్, హిందీ, కన్నడ అండ్ కొంకణి. అండ్ తెలంగాణకు వచ్చేసరికి ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఉర్దూ. సో ఇవి ఎల్పిటి అంటే మనకి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషనల్సీ టెస్ట్ అంతే క్లర్క్ అయితే ఉంటుంది.
ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 175 రూపీస్ అని చెప్పాను కదా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. మిగతా క్యాండిడేట్స్ అయితే 850 రూపీస్. సో ఇక్కడ వేకెన్సీస్ అయితే మనకి 10,000 ప్లస్ అని చెప్పాను కదా. అండమాన్ నికోబార్కి అయితే టోటల్గా వచ్చేసి 13 వేకెన్సీస్ ఉన్నాయి. అన్నీ ఓవరాల్గా చెప్తున్నాను నేను. ఏపీకి వచ్చేసరికి 367, మనకి 367 వేకెన్సీస్ ఉన్నాయి ఏపీకి. తర్వాత అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసరికి 22, అస్సాం వచ్చేసరికి 204, బీహార్ వచ్చేసరికి 308, చండీగఢ్ వచ్చేసరికి 63, ఛత్తీస్గఢ్ వచ్చేసరికి 214 అండ్ యూటీ దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ ఇవన్నీ వచ్చేసరికి టోటల్ 35 వేకెన్సీస్. ఢిల్లీ వచ్చేసరికి 416 అండ్ గోవా వచ్చేసరికి 87, గుజరాత్ వచ్చేసరికి 753 అండ్ హర్యానా వచ్చేసరికి 144, హిమాచల్ ప్రదేశ్ 114, జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చేసి 61, జార్ఖండ్ వచ్చేసరికి 106, కర్ణాటక హైయెస్ట్ అంటే కర్ణాటక అని చెప్పొచ్చు 1170, సెకండ్ హైయెస్ట్. ఫస్ట్ వచ్చేసి యూపీ. ఇలా అన్ని స్టేట్స్కి చూడండి వేకెన్సీస్. నోటిఫికేషన్లో డీటెయిల్గా మీరు చూసుకోవచ్చు, వెబ్సైట్లో అయితే ఉంది. తెలంగాణకు వచ్చేసరికి 261. ఏపీ తెలంగాణ వాళ్ళు మ్యాక్సిమం కర్ణాటక, మహారాష్ట్ర ఈ స్టేట్స్కి అయితే అప్లై చేస్తారు. వేకెన్సీస్ చూసుకొని అప్లై చేసుకోండి. బట్ ఎల్పిటి కూడా ఇంపార్టెంట్, బాగా ప్రిపేర్ అవ్వండి. ఆ స్టేట్ గురించి మీకు లాంగ్వేజ్ వస్తే రాయడం, చదవడం, మాట్లాడడం కంపల్సరీగా వస్తాయి, లేకపోతే నేర్చుకోగలను అనుకున్నప్పుడు ఆ స్టేట్కి అయితే పెట్టండి. అండ్ ఇవి వచ్చేసరికి ఎగ్జామినేషన్ సెంటర్స్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి మనకి ఏపీలో అయితే ప్రిలిమ్స్కి అనంతపూర్, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఇచ్చారు. మెయిన్స్కి అయితే గుంటూరు ఆర్ విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం ఇచ్చారు. అండ్ కర్ణాటక వచ్చేసరికి బెంగళూరు, బెల్గావి, దావన్గిరి, ధార్వాడ్, కల్బుర్గి ఆర్ గుల్బర్గా, హుబ్లీ, బెంగళూరు, మైసూర్ ఇవి ఇచ్చారు. శివమొగ్గ మెయిన్స్ కూడా సేమ్ ఈక్వల్ అలానే ఇచ్చారు. అండ్ తెలంగాణ చూసుకుంటే మనకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్ ఇవి వచ్చేసరికి ప్రిలిమ్స్కి. మెయిన్స్కి వచ్చేసరికి హైదరాబాద్, కరీంనగర్ అండ్ వరంగల్ ఇవి వచ్చేసరికి మెయిన్స్కి. ఇవేంటంటే మొత్తం మనకి సిగ్నేచరు, లెఫ్ట్ హ్యాండ్ తంబు, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇవన్నీ అప్లోడ్ చేసుకోవడానికి మెజర్మెంట్స్ అయితే ఇవి. సో ఇదండి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే. ఒకసారి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి కంప్లీట్గా చూసుకోండి ఏ స్టేట్కి అప్లై చేసుకోవాలో. రష్గా అయితే ఇప్పుడే వెంటనే అప్లై చేసేసుకోకండి, ఎందుకంటే ఈరోజే కదా అప్లికేషన్ లింక్ స్టార్ట్ అయిపోయింది. అలా అని చెప్పేసి లాస్ట్ వరకు కూడా ఉండొద్దు. బట్ ఏంటంటే ఇయర్ ఐబీపీఎస్ పీఓకి కూడా స్టార్ట్ చేశారు. ఏంటంటే ఏదైనా చేంజెస్ ఉన్నా, అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా విండో నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఎడిట్ నోటిఫికేషన్ అనేది ఇస్తారు, ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. ఎడిట్ చేసుకొని 200 పే చేసి అందరూ ఆల్ కేటగిరీస్కి 200 పే చేసి మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో అది వెంటనే రష్గా అయితే ఈరోజే అప్లై అయితే చేసుకోకండి. కొన్ని డేస్, ఒక 10 డేస్ అయినా వెయిట్ చేసి మంచిగా ఆలోచించుకొని ఏ స్టేట్ అయితే బాగుంటుంది అని ఓవరాల్గా చూసుకొని మంచిగా అప్లై చేసుకోండి. అండ్ వేకెన్సీస్ కూడా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ అయితే 6,000 ప్లస్ ఇచ్చారు ఇనీషియల్గా. ఫైనల్గా వచ్చేసి అంటే అలాట్మెంట్ టైంకి అయితే 11,000 ప్లస్ ఉన్నాయి. బట్ ఈ ఇయర్ ఇనీషియల్గా వచ్చేసి 10,000 ప్లస్ ఉన్నాయి. ఇంకా కొన్ని బ్యాంక్స్ అయితే రిపోర్ట్ చేయలేదు, లైక్ యూకో బ్యాంక్ అండ్ ఇండియన్ బ్యాంక్ అయితే వేకెన్సీస్ ఇంకా రిపోర్ట్ చేయలేదు. కొన్ని బ్యాంక్స్ అయితే ఆటోమేటిక్గా 0 వేకెన్సీస్ అని కూడా ఇచ్చేశారు. సో నాట్ రిపోర్టెడ్ అండ్ వేకెన్సీస్ అయితే మనకి ఇంక్రీజ్ అవ్వే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఏ స్టేట్ అప్లై చేసుకోవాలి, మనకి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అన్ని బేస్ చేసుకొని ఒకసారి మంచిగా చూసుకొని అప్లై చేసుకోండి. బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఎగ్జామ్ సీజన్ అయితే మనకి నడుస్తూ ఉంది. ఎస్బీఐ ఉంది, ఐబీపీఎస్ పీఓ ఉంది అండ్ ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది. అండ్ ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది బాగా ప్రిపేర్ అవ్వండి.
ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను మన వీడియోస్‌లో కూడా అప్‌కమింగ్ వీడియోస్‌లో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి అన్నది కూడా మనకి షార్ట్స్‌లో అయితే అప్‌లోడ్ చేస్తాను చూడండి. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బ్యాంకింగ్ మ్యారథాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఆల్.